రాహుల్ శర్మ ఒకప్పుడు ఇండియాలో శాంసంగ్ ను కూడా ఛాలెంజ్ చేసిన వ్యక్తి. తన స్మార్ట్ ఫోన్ సామ్రాజ్యాన్ని కోల్పోయాడు, కానీ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా నిశ్శబ్దంగా 6,200 కోట్ల రూపాయల బిజినెస్ నిర్మించాడు. ఢిల్లీలో జన్మించిన ఆయన టెక్నాలజీ మరియు బిజినెస్ రెండింటినీ సమానంగా నేర్చుకున్నాడు. 2001లో కేవలం 3 లక్షల రూపాయల పెట్టుబడి మరియు 3 స్నేహితులతో కలిసి మైక్రోమాక్స్ ను ప్రారంభించాడు. 2008లో వారు మొబైల్ మార్కెట్ లోకి అడుగుపెట్టారు. సాధారణ ప్రజల కోసం బడ్జెట్ ఫోన్లను తయారు చేశారు. 2014కు వచ్చేసరికి మైక్రోమాక్స్ ఇండియాలో నెంబర్ 1 ఫోన్ బ్రాండ్ గా మారింది. హాలీవుడ్ స్టార్ హ్యూ జాక్మన్ ను బ్రాండ్ అంబాసిడర్ గా సైన్ చేసి వార్తల్లో నిలిచాడు. కానీ చైనా కంపెనీలు వేగంగా మార్కెట్ ను ఆక్రమించాయి. ఆ సమయంలో అలీబాబా ఇచ్చిన 6,700 కోట్ల రూపాయల ఆఫర్ ను కూడా ఆయన తిరస్కరించాడు. మైక్రోమాక్స్ పడిపోయిన తర్వాత కూడా ఆయన నమ్మకం కోల్పోలేదు. 2017లో రివోల్ట్ అనే కంపెనీని ప్రారంభించి ఇండియాలో తొలి AI ఎలక్ట్రిక్ బైక్ ను తీసుకువచ్చాడు. ఇప్పుడు ఆయన నెట్వర్క్ సుమారు 1,300 కోట్లు. మళ్లీ మొదటి నుండి తెలివిగా తన సామ్రాజ్యాన్ని నిర్మించాడు. ఈ రోజు 6,200 కోట్ల రూపాయల తయారీ సామ్రాజ్యాన్ని నిర్మించి 5 ఫ్యాక్టరీలతో ప్రపంచ బ్రాండ్స్ కు సేవలందిస్తున్నాడు.